నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 11వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢ మాస శుక్లపక్ష పంచమి తిథి ఉదయం 10 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి తిథి. పూర్వ ఫల్గుని నక్షత్రం రాత్రి 1 గంట 4 నిమిషాల వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం. వరి అనే యోగం రాత్రి తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి పరిఘ యోగం. బాలవకరణం ఉదయం 10 గంటల 3 నిమిషాల వరకు, కౌలవ కరణం రాత్రి 11 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. నక్షత్రవర్జం రాత్రి 9 గంటల 11 నిమిషాల నుండి 11 గంటల వరకు. అమృతకాలం ఉదయం 5 గంటల 55 నిమిషాల నుండి 7 గంటల 42 నిమిషాల వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5 గంటల 49 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు. చంద్రోదయం ఉదయం 10 గంటల 15 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం పగలు 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 11 నిమిషాల నుండి 11 గంటల 3 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 17 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల 38 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి 10 గంటల 43 నిమిషాల వరకు. యమగండం ఉదయం 5 గంటల 49 నిమిషాల నుండి 7 గంటల 27 నిమిషాల వరకు. రేపు మాస స్కంద షష్ఠి మరియు కుమార షష్ఠి. ఈ పండుగను మన దేశంలోనే కాకుండా నేపాల్, శ్రీలంక, మలేషియా దేశాలలో ఘనంగా జరుపుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామి అని, కార్తికేయుడు అని, మురుగన్ అని పలు పేర్లతో పిలుస్తారు. కుమారస్వామి రేపు అధర్మ అనే రాక్షస సంహారం కోసం భూమిపై అవతరించాడు అని ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్లపక్ష షష్ఠి రోజు కుమార షష్ఠి పండుగ జరుపుకుంటారు. రేపు భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్కంద షష్ఠి కవచం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో కుమార షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.